మంచిర్యాల శాసనసభ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి నాకు విడదీయరాయినటువంటి సంబంధం ఉంది. నా శాసనసభ నియోజకవర్గం మధిర ఎంత ఇష్టమైందో అదే స్థాయిలో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం కూడా నాకు అంతే ఇష్టమైంది. మీ అందరితో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా మార్చి 16 నాడు 2023 పీపుల్స్ మార్చ్ అనే పాదయాత్ర మొదలుపెట్టిన ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి కరెక్ట్ గా ఏప్రిల్ 14th రోజు మంచిర్యాల పట్టణాన్ని చేరుకొని ఇక్కడ భారీ బహిరంగ సభ ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లక్షలాది మంది పైబడినటువంటి జనసందోహాన్ని ఉద్దేశించి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇక్కడ ఇచ్చినటువంటి సందేశం నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంది. ఆనాడే మీరు తరలి వచ్చి రేపు జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పి ఆనాడే మీ సభ ద్వారా ఈ రాష్ట్రానికి మా అందరికి కూడా సంకేతాలు ఇచ్చినటువంటి సందేశాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేదు. అందుకే మిత్రులారా, ఆనాటి మంచిర్యాల సభ ఈ మంచిర్యాల నుంచి తిరిగి ఖమ్మం వరకు నేను చేసేటువంటి పాదయాత్రకి మీ ద్వారా పెద్ద ఎత్తున మాకు ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా శక్తిని కూడా ఇచ్చి ఆ పీపుల్స్ మార్చ్ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి తద్వారా ఈ రాష్ట్రంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ గా నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మిగతా కాంగ్రెస్ నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున దొరల పాలన గడిల్ని బద్దలు కొట్టి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావటం కోసం పెద్ద ఎత్తున సహకరించిన ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికాన్ని ఎప్పటికీ మర్చిపోవని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా నీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, ప్రేమ్ సాగర్ రావు గారి నేతృత్వంలో ఇక్కడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమ భాగంలో ఈ రోజు విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు మహిళలకు 21,000 కోట్ల రూపాయలు 3 గ్రూపులుగా ఎస్సీల వర్గీకరణ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, డైటు కాస్మెటిక్ ఛార్జీల పెంపు, గిగ్ వర్కర్స్ సంబంధించిన ప్రమాద భూమి, గల్ఫ్ మృతులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, కొత్త సిటీ నిర్మాణం, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, కొత్త ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంతో పాటు మెట్రో రైలు హైదరాబాద్ లో విస్తీర్ణ, మూసీ నది పునర్జీవనం కార్యక్రమంతో పాటు మొన్ననే మొదలుపెట్టి ఇక్కడ ఉంటున్న 99% మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తికి 6 కేజీలు చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాలని 1 సంవత్సర కాలయంలో మనం ప్రభుత్వం చేపట్టిన విజయాల వీధి ప్రగతి రథం సకల జనుల హితం మా ప్రజా ప్రభుత్వం చేస్తా ఉన్న కార్యక్రమ భాగంలో ఈ రోజు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు నాకు కొద్దిగా ఈర్ష్య కలుగుతా ఉంది. మంత్రి అయినా కానీ ఇన్ని వేల కోట్ల, ఇన్ని వందల కోట్ల రూపాయలు నేను నియోజకవర్గం తీసుకోకపోయినా 760 కోట్ల రూపాయల వరకు ఇది ఒక్కరే రోజు ఇప్పుడే శంకుస్థాపన కార్యక్రమాలు చేసి ఇంకా చేయాలనుకుంటున్నారు. ఇంకా చేయదలుచుకునే ఓ ప్రధానమైన కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చూసాం అంబేద్కర్ గారి కూడలి వద్ద ఎంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందో. హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ పట్టణానికి సంబంధించి ఈ జిల్లా కేంద్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన చేస్తా ఉన్న ప్రేమ్ సాగర్ గారికి మేము ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమం చేస్తాం. అతి త్వరలో రాబోతా ఉన్నాం. నేను గాని బట్టి గారు గాని ఇక్కడ ఒక ఇండస్ట్రియల్
టౌన్షిప్ క్రియేట్ చేయడానికి అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమానికి వారు అడివే చూస్తా ఉన్నారు, నేను చెప్తానో లేదా అని అతి త్వరలో వారికి కావాల్సిన నిధులు కేటాయింపు చేసి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత యువతకి ఉపాధి కల్పన భాగంలో మేము తప్పకుండా సహకారం చేస్తాం. పరిశ్రమల ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో మా వంతు సహకారం ఉంటుందని మీ అందరికీ మనవి చేయడానికి మేము వచ్చాం. ఈరోజు అంబేద్కర్ గారి 134వ జయంతి. అందరూ కూడా అంబేద్కర్ గారి ఈ సేవలు ఈ దేశానికి, దళితుల జాతులకు, అణిచివేత ప్రజలకు ఏదైతే సేవలు చేస్తారో మనం అందరం కూడా గుర్తించుకోవాలి. ఈ రోజు మనము మన హక్కుల కోసం కొట్లాడుతున్నాము. మనము డెమోక్రసీలో ఉండి మన వాయిస్ ఏదైతే మనం వినిపించడానికి మనకు ధైర్యం వచ్చిందో అది కేవలం అంబేద్కర్ గారు ఆ రోజులలో మనకు కల్పించినందుకు ఈ రోజు మనము గట్టిగా మాట్లాడగలుగుతున్నాము. మనము మన హక్కుల కోసము కొట్లాడగలుగుతున్నాము. మన హక్కులు సాధించుకోవడానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగంలో రాయడం జరిగింది. తెలంగాణ రావడం, మన దళితులకు రిజర్వేషన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి రిజర్వేషన్, మహిళల హక్కులు 50% మాట వాళ్ళకి కల్పించాలని ఆ రోజులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొట్లాడడం జరిగింది. హిందూ బిల్లు ఆ రోజులలో మహిళలకు మన హక్కులు కల్పించాలని చెప్పి హిందూ కోడ్ బిల్ ఏదైతే పెట్టారో అది పాస్ కాలేదని రాజీనామా చేసినాడు మహిళల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన కార్మికుల కోసం అనేక పోరాటాలు, అనేక చట్టాలు తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మినిమం వేజెస్ అనుకున్నా, మాక్సిమం వర్కింగ్ అవర్స్ అనుకున్నా, మన అసోసియేషన్స్ పెట్టడము, యూనియన్ కార్మికుల యూనియన్స్ స్థాపించడంలో, హక్కులు కల్పించడంలో మన బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా సేవలు చేయడం. దాంతో పాటు దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎట్లా బడ్జెట్ లో నిధులు, పేద ప్రజలకు ఎట్లా నిధులు కేటాయించాలి, ఇవన్నీ కూడా ముందు ఆలోచనతోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం జరిగింది. మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడేటప్పుడు నేను ఇదే చెప్పాను. దళితులకు కాంగ్రెస్ పార్టీ చేవల డిక్లరేషన్ చేసింది, 18% రిజర్వేషన్స్ కల్పిస్తామని మాట ఇచ్చింది. నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీరెట్లయితే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారో మన దళితుల గురించి కూడా 18% రిజర్వేషన్ పెంచి 18% బడ్జెట్ లో నిధులు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. నేను సంవత్సరం నుంచి చెప్తున్నాను, మన లిడ్ క్యాప్ కార్పొరేషన్ మన చెన్నూరులో ఉంది. మన రాష్ట్ర వ్యాప్తంగా లిడ్ క్యాప్ కార్పొరేషన్ ని దాన్ని మానిటైజ్ చేసి
ఆయన యొక్క జన్మదిన వేడుకలు చేసుకోవడం అనేది మన ఏరియా హాస్పిటల్లో చాలా ఆనందదాయకంగా చేసుకోవడం అనేది చాలా మనకి ఎంతో మరి ఆనందదాయకం. అందులో నాది రిటైర్మెంటు జూలై నెలలో ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఆఖరి సంవత్సరం రిటైర్ ముందు ఆయన యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని ఈ రకంగా మీ అందరితో మరి ఆయన యొక్క జన్మదిన వేడుకలు పంచుకోవడానికి వచ్చిన మరి ధన్యతను బట్టి నేను చాలా ఆనందపడుతున్నాను, గర్విస్తున్నాను. మన యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే మన సులోచన గారు చాలా వరకు సవివరంగా చెప్పారు. తర్వాత మన ఏరియా హాస్పిటల్లో ఆయన యొక్క అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి మన ఏరియా హాస్పిటల్ కన్వీనర్ గారు అంటే డాక్టర్ ప్రసన్న గారు అంటే రాలేకపోయారు కానీ డాక్టర్ డివైఎస్ఎంఓ గారు, తర్వాత ఈ యొక్క భీమ్ సేన అని పెట్టుకోవచ్చు మన ఏరియా హాస్పిటల్ భీమ్ సేన మరి నక్కా సురేష్ గారు బృందం, మరి అలాగే మన హాస్పిటల్ బృందం అందరూ కలిసి ఎంతో ఇదిగా ఈ జన్మదిన వేడుకల్లో మరి ఘనంగా జరిపించుకోవడానికి మీరందరూ కృషి చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన అంబేద్కర్ గారి నుంచి తెలియని ఏమీ లేదు. ఆయన ఎంతో మరి దళిత కుటుంబంలో పుట్టి ఎన్నో ప్రయాసాలకు వచ్చి మరి చదువుకోవడానికి అవకాశం లేని రోజుల్లో ఎవరు చదువుకుంటానన్నా రానిచ్చేవారు కాని రోజుల్లో ఆయన ఎంతో పట్టుదలతో కృషితో మరి ఎన్నో అవమానాలు ఎదుర్కొని మంచిగా చదువుకుని ఎన్నో ఉన్నతమైన మరి డిగ్రీలు సంపాదించి దగ్గర 38 డిగ్రీలు సంపాదించినారు. మరి అలాగే ఆయన యొక్క మరి న్యాయవాదిగా వృత్తిలో మరి మన ఇండియాకి ఫస్ట్ న్యాయవాదిగా మనకు సేవలు అందించారు. అలాగే ఆయన్ని ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే విధంగా కూడా మనం ఆయన పిలుచుకుంటాము. అలాగే ఈ యొక్క జన్మదిన వేడుక ఏప్రిల్ 14న ఈక్వాలిటీ డే అని కూడా మనం పిలుచుకుంటాము. ఇలా ఎన్నో విధాలుగా ఆయన్ని మనం కొనియాడుతున్నాం. ఆయన ఓన్లీ దళితుల కోసమే పోరాటం కాదు కానీ న్యాయం కోసం పోరాడారు, మహిళల కోసం పోరాడారు, మరి కార్మికుల కోసం పోరాడారు. ఎన్నో విధాలుగా మరి అగ్ర కులాలు వారి యొక్క బానిసత్వంలో ఉన్నవారికి ఒక ఐదవ జయంతి ఈరోజు మనమందరం కూడా అంబేద్కర్ గారు స్ఫూర్తి తీసుకొని అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశాన్ని ఒక మంచి దేశము అందరు కలిసిమెలిసి ఉండాలని ఈ దేశానికి చాలా బీద ప్రజలకు వేసిన ప్రజలందరికీ కూడా హక్కులు కల్పించాడు. ఈ రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు రాశారు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగం రావడం జరిగింది. దళితులకు రిజర్వేషను, బీద ప్రజలకు ఎకనామికలీ ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఏదైతే కల్పించినారో ఇది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో రాసినందుకు ఇన్ని రిజర్వేషన్స్ ఇందరికీ ఆపర్చునిటీస్ ఏదైతే వస్తున్నాయో అది కేవలం అంబేద్కర్ గారి ముందు ఆలోచనతోని మనకు తెలంగాణ రావడము ఇవన్నీ కూడా మహిళల హక్కులు. ఈరోజు మహిళలకు 50% రిజర్వేషన్ వస్తున్నదంటే ఆ రోజులలో అంబేద్కర్ గారు మహిళలకు 50% హక్కులు కల్పించాలని చెప్పి హిందూ కోడ్ బిల్లు కూడా ఆయన ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఒకవైపు మహిళలు, ఒకవైపు కార్మికులు
ప్రత్యేకంగా మన సింగరేణి సంస్థ ఉన్నది, ఇక్కడ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ హక్కులు కల్పించడానికి మినిమం వేజెస్ అయినా కానీ, నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అయినా కానీ, అసోసియేషన్స్ పెట్టుకోవడం అనే కానీ, కార్మికుల భద్రత ఏదైతే కల్పించాలని అంబేద్కర్ గారు మనకు ఇవన్నీ కూడా చట్టాలు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మనకు ఈ దేశాన్ని నడిపించడానికి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరము. దీని ద్వారా మంచి పనులు అవుతాయని చెప్పి రిజర్వ్ బ్యాంక్ స్థాపించడంలో కూడా అంబేద్కర్ గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. ఇక్కడ రామకృష్ణపురంలో నాకు మంచి స్టాచ్యూ పెట్టాలని ఉన్నది. ఇక్కడ మీరందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసుకోండి, నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తా. కలిసి అందరం కూడా మంచి స్టాచ్యూ వచ్చే సంవత్సరం ఇక్కడ పెట్టాం. ఒక గొప్ప విషయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అయితే ఈ సందర్భంగా మనకు మందమరి ముద్దుబిడ్డ ఒక మామూలు స్థాయి నుండి మైనింగ్ డిప్లొమాలో చదువుకొని ఇవాళ శాంతిగాలో ఎడవర్మెంట్గా పనిచేస్తున్నాయి. తనకున్న ఖాళీ సమయంలో వాళ్ళ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పీజీ చదువుకొని వాళ్ళ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసి గ్రూప్ 1లో 552వ ర్యాంక్తో వాళ్ళ తమ్మునికి డిఎస్పీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతన్ని సన్మానించుకోవడం మన అందరి అదృష్టం. ఎందుకంటే ఒక మామూలు చదువు అనేది నిజంగా నేర్పిందే అంబేద్కర్ చదువు విలువ. ఆ చదువు విలువను నేర్చుకొని వాళ్ళ ఒక గ్రూప్ 1లో డిఎస్పీ స్థాయి అధికారిగా కాబోతున్న మన సింగరేణి కార్మిక ముద్దుబిడ్డ ఒక మామూలు స్థాయి నుండి వాళ్ళ గ్రూప్ 1లో మన భవిష్యత్తులో ఇంకా యూపీపీఎస్ రాసి ఇంకా కలెక్టర్ స్థాయికి కూడా మనస్ఫూర్తి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. దీని నుండి కూడా దుర్గం క్రాంతి సన్నపు దుర్గం రమేష్ మన మందమరిలో ఉంటాడు, మన యాపల్ రామాలయం దగ్గర. నా పేరు దుర్గం క్రాంతి సన్నపు రమేష్. నేను మందమరిలో యాపల్లో ఉండేవాడిని. తర్వాత డిప్లొమా మైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు శాంతిగంలో ఓర్మెన్గా జాబ్ వచ్చింది. ఇప్పుడు 9 years అవుతుంది శాంతిగంలో ఓర్మెన్గా చేయబట్టి. ఓర్మెన్ సమయంలోనే నాకు ఉన్నత అవకాశాల కోసం చదువుని డిస్టెన్స్లో కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను. డిస్టెన్స్లో డిగ్రీ పీజీ రెండు, ఒకటి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఇంకోటి కాకతీయ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి యూపీఎస్సీలో ఒక మంచి పొజిషన్ కోసం చదవడం స్టార్ట్ చేశాను. ఇటీవల జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్స్లో నాకు 552 ర్యాంక్ వచ్చి మంచి ఏదైనా సర్వీస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నాకు ఈ అవకాశం నేను వచ్చిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి వ్యాపాక్షం నుండి నేను రిజర్వేషన్ చేశాను. నేను నాకు ఆర్థిక పరిస్థితి ఇంజనీరింగ్ జరిగే స్టేజ్ లేదు. నాకు ప్రాక్టికల్గా చెప్పాలంటే మేమేమో 6 persons 7 persons అమ్మ నాన్నతో 8 మంది వచ్చి చాలా చదువుతుంది. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను కూడా, నేను ఇంజనీరింగ్ చేస్తాను కూడా అనుకున్నాను. నడిచింది. ఇంజనీరింగ్
ఇంకోటి ఏంటంటే నీటి కావాలి కదా, చదువు ఒకటే కాదు కదా. పూలే గారు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఏ ఆస్తి ఇవ్వరు, తల్లిదండ్రులు మన ఆస్తి ఇస్తారు లేదు, మనం వాళ్ళు కూడా దీనికే సరిపోయింది. మనకి ఏ ఆస్తి, మన ఆస్తి ఏంటి? చదువు. చదువు ఒకటే ఆస్తి. అదే వాళ్ళు చెప్పిన మా గొప్ప విషయం. చదువు చదువు మీ పిల్లలకు చదువు నేర్పియండి. బట్ ఇది చిన్న ఇక్కడ యంగ్స్టర్స్ ఇస్తే ఇంకా 3-4 యంగ్స్టర్స్ కనుక ఇదేంటి, ఇది ఇప్పుడు ఎలక్ట్రిషియన్ అంటాడు, బర్రీ వరకు ఉంటుంది, అంత ఫోటో ఉంటుంది మన దగ్గర. అందరూ ఇదే ఫోటో కనపడదు. ఇక్కడ ఇంకో ఫోటో కనపడింది నాకు. తన ఫోటోలో ఒక 1.5 feet ఉన్నది, 2 feet ఉంది, వెడల్పు 1.5 feet ఉంది. ఆ ఫోటోలు కూర్చొని చదువుతూనే ఉన్నాడు. అది అతని గొప్పతనం. కాబట్టి నేను మరోసారి మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే మనం మహాపురుషులను గౌరవించాలి. మనం పెట్టుకున్న టైంకి మనం అనుకున్నది చేస్తుండాలి. వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. మన జనరేషన్ కూడా మంచి వాళ్ళ ఆశయాలలో ఫలాలు అందించాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. మరోసారి జై బిఆర్ అంబేద్కర్ జీ. మరోసారి గట్టిగా చెప్పండి, జై బిఆర్ అంబేద్కర్ జీ. థ్యాంక్ యూ. అలాగే గౌరవ అతిథులు అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, అలాగే స్వాగతం. మన గౌరవ అతిథులు అలాగే మన ముఖ్య అతిథి చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత గొప్ప వ్యక్తి. వారు సంఘంలో అసమానతపై, ముఖ్యంగా కుల వివక్షపై, అలాగే ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతపై వారు ఎంతో ఫైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన దేశం ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైన దేశంగా నిలబడడానికి అవసరమైన అన్ని చట్టాలను, అధికారాలను, అలాగే నిబంధనలు కూర్పు చేసి ఒక చక్కటి రాజ్యాంగాన్ని కూడా మన భారతదేశానికి అందివ్వడం జరిగింది. అయినప్పటికీ అనుకున్నంత అప్పటికి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ముందుగానే వారు గమనించి వారికి తప్పకుండా రిజర్వేషన్ కల్పించి వారిని భవిష్యత్తులో సంఘంలో సమానత్వంగా ఉండేటట్టుగా వారు కూడా ఎదిగేటట్టుగా ఉండాలని వారు ఎంతో ఆశించి చేసినప్పటికీ ఇంకా కూడా వారు అనుకున్న ఏదైతే ఆశయాలు మన బీఆర్ సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మరి ఎందుకు చేయవలసి వస్తా ఉన్నది? భారతదేశంలో అనేక మంది ఉన్నారు. అంటే విద్యావేత్త, రాజకీయవేత్త, సంఘ సంస్కరణలో తన వంతు పాత్ర ఆనాడు, అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి ఆనాడు కూడా ఉజ్వల భవిష్యత్తు కోసం, సంఘం కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అంటరానితనం, కులవివక్షత ఉండద్దని చెప్పేసి మానవులందరినీ సమానమనే ఒక నినాదంతో ఆ రోజున్న పరిస్థితులను రూపుమార్పి అందరి సమాన హక్కు కావాల భారతదేశంలోని ఆనాడు నుంచి కొట్లాడినటువంటి మహోన్నత వ్యక్తి. మరి ఏ విధంగా ఇంత పెద్ద మహోన్నతమైన వ్యక్తి ఆలోచన విధానాలు వచ్చినాయి? చదువు. ఇంతకు చెప్పాడు మొత్తం 36 డిగ్రీలు. ఆ చదువు జ్ఞానం నేర్పింది. మరి ఆ చదువు విషయంలో ఆ రోజు ఇంతకుముందు మన సార్ చెప్పాడు, వాళ్ళ గురువు గారు ఎవరిని ఆదర్శిస్తున్నారు? జ్యోతిరావు పూలే, ఇంకా ఇతర బుద్ధుడు. అంటే చదువు అనేది ఆ రోజు జ్యోతిరావు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసే హక్కు, అంటే ఆయనకు అదృష్టం కలిగిన సందర్భంగా ఇవన్నీ రుగ్మతులన్నీ ఆలోచన చేసి ఏ విధంగా భావితరాల వారికి ఎక్కడన్నా ఇబ్బందులు కలిగితే ఈ చట్టాల ద్వారా దీన్ని సాధించుకోవచ్చు, బడుగు బలహీన వర్గాలనే ఆలోచనతోని, ముందు చూపుతోని ఈ చట్టాలను తయారు చేసి మనకు అందించారు. ఆ చట్టాలు అమలవుతున్నాయా లేవా? ఇంతలో మిత్రులు మాట్లాడారు, ఎలక్షన్స్ ఓటు